మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా వారాహి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ జక్కపూడి గణేష్ నిరసనకు దిగారు. తనను బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అనడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నానని ఆరోపించడం దారుణమంటూ ఫైర్ అయ్యారు. తన ఉన్నత కుటుంబంలోని వ్యక్తినని, తన క్యారెక్టర్ని దెబ్బతీసేలా విమర్శించడం తగదని హెచ్చరించారు. ఆధారాలుంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పవన్ ఆరోపణలు చేస్తున్నట్లు ఎక్కడైనా తనపై ఫిర్యాదు కానీ కేసు నమోదు కానీ జరిగిందా అని ప్రశ్నించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం సరికాదని ఎద్దేవా చేశారు. ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం తూర్పు గోదావరి జిల్లా వారాహి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు ఖండిస్తూ జక్కపూడి గణేష్ నిరసనకు దిగారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్. గుడ్ మార్నింగ్ సోని. తూర్పు గోదావరి జిల్లాలో కోరుకొండ గాడాలలో నిన్న సాయంత్రం జరిగిన జనసేన వారాహి సభ పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై జక్కంపూడి రాజా తమ్ముడు జక్కంపూడి గణేష్ నిరసన చేపట్టారని చెప్పవచ్చు. తనను బేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని చెప్పి విమర్శించడంతో అక్కడ మొత్తం తీవ్ర అశోచనీయమని చెప్పి అన్నారు. గడాల సెంటర్లో మేరకు ఆయన నిన్న రాత్రి నిరసన చేపట్టినట్లు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆడంబరంగా ఇలాగ మాట్లాడటం చాలా దారుణం అని చెప్పి అన్నారు. నేను ఒక ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చానే గాని గంజాయి బ్యాచ్లతో ఇలా మాట్లాడటం చాలా బాధాకరం అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. నిజంగా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు నడిపే వాళ్ళైతే అలాగా మాట్లాడతారా? వాళ్ళందరూ ఊరుకుంటారా? నిన్న సభ ప్రారంభంలో కూడా మా బ్యాచ్లు అక్కడే ఉంటారు కదా అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. అసలు ఇంతవరకు గంజాయి ఎలా ఉంటుందో తెలియదని చెప్పి అన్నారు. ఏ ఆధారం లేకుండా ఇంత దారుణంగా నా క్యారెక్టర్, నా వ్యక్తిత్వాన్ని విమర్శిస్తే ఎన్ని రోజులు భరిస్తానని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. ఇదే గాడాలలో 3 బిల్డింగుల్లో బెట్టింగ్ రాకెట్లు నడుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. దాన్ని చాలా దారుణం అని చెప్పి గణేష్ చెప్పడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒక అభిమాని అని చెప్పి గణేష్ చెప్పడం జరిగింది. ఒక పోలీసు కేసు కూడా నా మీద నమోదు కాలేదు. అటువంటి వాడిని నన్ను ఇలాగ వ్యక్తిత్వంగా ఇలాగ అందరూ మాట్లాడడం అనేది చాలా శోచనీయం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ భీమలా నాయక్ సినిమా టైపుల మాదిరిగానే ఎక్కడ న్యాయం జరిగితే అక్కడ న్యాయం చేసేటట్లు ఇలా గొడవలు వచ్చి నిరూపించాలని చెప్పి సవాల్ విసిరాడు గణేష్. థ్యాంక్ యూ సతీష్. నీకు ఎవరో చెప్తే నువ్వు ఏది పడితే అది చదివేయటమే, ఏది పడితే అది మాట్లాడితే మాలాంటి వాళ్ళు ఎంత బాధపడతాం? చూసే పబ్లిక్ ఎలా తీసుకుంటది? ఏ తప్పు చేయని నేను ఎందుకు భరించాలి ఇదంతా? వచ్చి ఇక్కడ గాడాల్లో ఆ రాకెట్లు ఏంటో మీరు భీమలా నాయక్ సినిమాలో పెరిగెట్టుకుంటూ వస్తారు కదా నడుచుకుంటూ, అవినీతి చేసిన వాళ్ళ మీద వెళ్తానని చంద్రబాబు నాయుడు లోపల ఉంటే సెంట్రల్ జైల్లో ఉంటే మీరు భీమలా నాయక్ సినిమాలో కన్నా త్వరగా ఫ్లైట్ ఎక్కి దిగి నడుచుకుంటూ వచ్చారు కదా. అదే విధంగా ఈ రోజు నేను తప్పు చేశానని మీకు అనిపిస్తే రండి, నా మీదకి రండి. ఈ రోజు ఇక్కడ నేను ఏం అన్యాయం చేశాను ఇదే గాడాల గ్రామంలో నిరూపించండి.